మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ. గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గద్వాలలో సీఎం రేవంత్ పై పిచ్చిగా మాట్లాడారని సీరియస్ అయ్యారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కేటీఆర్ కు బుద్ధి రావడం లేదన్నారు. పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తారని చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు వంశీకృష్ణ. ఎన్ని ఆటంకాలు కలిగించినా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ను కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు 16/9/2023 ఆ రోజు పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ చెంబులు, లోటలు, బకెట్లు, బిందెలు ఏమేమి ఉంటాయి అన్నీ తీసుకురండి, మేము అర్జెంట్ మోటార్ లాంచ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి జాతికి అంకితం చేస్తున్నాం, సో మీరు అందరు ఊర్లలోకి వెళ్ళి ఆ పూజలు చేసుకోవడం చెప్పారు. సో ఆ పాపం తగిలింది, వాళ్ళు ఇంటికి పోయారు. ఆడ ఏమైందంటే ఆడ మోటార్ స్టార్ట్ చేసిండ్రు, ఆయన హెలికాప్టర్ హైదరాబాద్లో దిగలో మోటార్ బంద్ అయింది. ఓన్లీ జస్ట్ ఫార్మాలిటీస్గా చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ కేఎల్ఐ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఆ పెండింగ్ ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ సంవత్సరం డిసెంబర్ కంప్లీట్ చేసేదానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ వార్ పుటింగ్లో నడుస్తున్నాయి. నెంబర్ 2, పాలమూరు రంగారెడ్డికి మేము రెడీగా చేసినాం, పంపులు రెడీ చేసినాం, వాళ్ళు ఏం రెడీ చేయలే, వాళ్ళకి అసలు టెక్నికల్గా ఏం తెలియదు. ఫస్ట్ పంప్ హౌస్ స్టేజ్ 1 మా ముఖ్యమంత్రి గారు స్టేజ్ 1 నార్లాపూర్ పంప్ హౌస్ తీసుకున్నాడు, నార్లాపూర్ రిజర్వాయర్ తీసుకున్నాడు. సో దానికి 600 కోట్లు ఆర్ఈ పెండింగ్ పెట్టిపోయారు, టెక్నికల్ పెండింగ్ పెట్టిపోయారు, అవి శాంక్షన్ చేసినాం. అట్లా స్టేజ్ వైజ్ తీసుకొచ్చి ఈ రోజు వరకు మేము 6,868 కోట్లు మేము ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం, ఇంక్లూడింగ్ ల్యాండ్ అక్విజిషన్ 6,868 కోట్లు మేము ఖర్చు పెట్టిపోయినాం. ఆ రోజు రేట్లకు ఈ రోజు రేట్లకు కంప్లీట్ చేయాలంటే 65,000 కోట్లు కావాలి పాలమూరు రంగారెడ్డి. సో దాంట్లో పర్సెంటేజ్ తీసుకుంటే వాళ్ళు చేసింది 10 to 15%. ఆ చేసిన 23,000 కోట్లలో ఎకరకు నీళ్ళు ఇచ్చిరంటే లేదు. ఆ కాళేశ్వరంలో ఎకరకు నీళ్ళు ఇచ్చిరంటే లేదు. ఆడ 1,00,000 కోట్లు, ఈడు 27,000 కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వకపోయినా 2,80,00,000 మెట్రిక్ టన్ ప్యాడీ పండిందంటే తెలంగాణలో అంతకుముందున కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వాయర్లు, కాంగ్రెస్ పార్టీ చేసిన కెనాళ్ళు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ ఆయకట్టుతోనే అది వారింది. అది వాళ్ళకి అర్థమైతలేదు. ఈ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఆదరగా ఎన్నికల ముందు 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల ముందు కరెక్ట్గా నోటిఫికేషన్ పడ్డ రోజే ఓ కాగితం తీసుకొచ్చారు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. దాన్ని మేము తప్పు పట్టట్లేదు. వెంటనే నేను గెలిచినాక వెంటనే పనులు మొదలు పెడితే ఆయనే ఎవరైతే ఈ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చిన లెటర్ తెచ్చిన పెద్ద మనిషే కోర్టుకెళ్ళి కోర్టులో కేసు వేయించాడు. ఆయనే కోర్టుకు అందరిని పంపించి కోర్టులోగా బిల్లు వేయించి దాన్ని దాదాపుగా 6 నెలలు సత్సారం చేసి చివరికి ఆ కోర్టు కూడా కేసు కొట్టేసింది. తర్వాత దానికి ఎలాంటి అనుమతులు లేవు. ఏదో ఈ ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి పైన వాళ్ళకున్న అక్కస్సు వెళ్ళగక్కడం, గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పాత పాలమూరు జిల్లాలో చేసింది ఏమీ లేదు.